హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో మున్నా. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక పీసీ బిల్డ్ చేయించుకున్నాను. ఆ పీసీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ పీసీ నాకు ఎందుకు అవసరం వచ్చిందంటే, నేను వీడియో ఎడిటింగ్ కోసం చాలా సార్లు ఫోన్లో ట్రై చేశాను అండ్ నా ల్యాప్టాప్లో అయితే సపోర్ట్ చేయట్లేదు. అందుకని నేను ఒక పీసీని అయితే బిల్డ్ చేయించాను. నా పీసీ బాగుండాలని చెప్పి నేను ఒక i7 ప్రాసెసర్తో నా పీసీ ఒక బిల్డ్ చేయించాలని చెప్పి నేనైతే అనుకున్నాను. అలాగే 8GB గ్రాఫిక్ కార్డ్ యూస్ చేయాలి అనుకున్నాను, బట్ అది అటు ఇటుగా 12GB గ్రాఫిక్ కార్డ్ అయితే అయింది. ఇది వచ్చేసి గిగాబైట్ 301 క్యాబినెట్ అయితే యూజ్ చేశాను. అండ్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నానంటే, దీంట్లో మనకు 4 RGB ఫ్యాన్ లైట్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఆ బ్రాండింగ్ లో కూడా మనకు లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే ఇది మెయిన్ గా చూస్ చేసుకున్నాను. అలాగే దీని లుక్స్ అండ్ డిజైన్ కూడా చాలా అయితే ప్రీమియం గా అయితే ఉంటుంది. సో గిగాబైట్ ఎందుకు తీసుకున్నానంటే, ఓవరాల్ గా నా పీసీలో యూజ్ చేసిన పార్ట్స్ అన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ గిగాబైట్ కంపెనీ బ్రాండ్ యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ మానిటర్ చూస్తున్నాను కదా, ఈ మానిటర్ కూడా మనకు గిగాబైట్ నుంచే మానిటర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 27" IPS డిస్ప్లేతో 165 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అది ఓవర్ క్లాక్డ్ అయితే మనకు 170 Hz దాకా వస్తుంది. పీసీ తీసుకుందాం అని చెప్పి 3 months నుంచి ట్రై చేశాను. ఫైనల్లీ నేనైతే పీసీ తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 2 weeks అయితే అయింది. ఈ 2 weeksలో నేను దీని అయితే టెస్ట్ చేస్తున్నాను. సో దీని పర్ఫార్మెన్స్ ఏంటి అండ్ వీడియో ఎడిటింగ్ ఎలాగుంటుంది అండ్ ఏమన్నా గేమింగ్ ఆడితే ఎలాగుంటుంది అని చెప్పి సో నేనైతే ఓవరాల్గా టెస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ రివ్యూతో పాటు దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేసుకున్నాను అండ్ ఏం స్పెక్స్ యూస్ చేసుకున్నాను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూసారు కదా, క్యాబినెట్ వచ్చేసి మనకు గిగాబైట్ నుంచి గిగాబైట్ 301G క్యాబినెట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్యాబినెట్ యొక్క యూజెస్ అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫ్రంట్ లో చూసుకుంటే మనకు 3 LED ఫ్యాన్స్ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ లో కూడా మనకు ఇంకో ఫ్యాన్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మనకు గిగాబైట్ బ్రాండింగ్ తో నేమ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటాయి. సో దీంట్లో అయితే నాకు 20 లైట్ చేంజెస్ మోడ్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ గా చూసుకుంటే మదర్ బోర్డ్ అయితే చూసుకుందాం. సో మదర్ బోర్డ్ చూసుకుంటే మనకు గిగాబైట్ నుంచి Z790 UDAX అయితే చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి DDR5 తో అయితే వస్తుంది. సో DDR5 కాకుండా అలాగే మనకు వైఫై ఇన్బిల్ట్ తో అయితే వస్తుంది. మనం మొబైల్స్ లో ఒక్క వైఫైని త్రీ మొబైల్స్ లో అలా యూజ్ చేసేటప్పుడు మొబైల్స్ లో అనేది స్లో అయిపోతుంది కదా, ఆ ఇష్యూ రాకుండా మనకు యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. ఆ యాంటీనాతో మనకు ఉన్న మాక్సిమం ఉన్న స్పీడ్ అయితే కవర్ చేసుకుంటుంది. సో పీసీ అనేది మెయిన్ స్పెసిఫిక్ గా నాకైతే కొన్ని ఫీచర్స్ అయితే నచ్చాయి. సో దీంట్లో మనకు మాక్సిమం 128GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వైఫై అయితే ఇన్బిల్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో పాటు మనకు Type-C పోర్ట్ అయితే వస్తుంది. సో దీంట్లో ప్రొసెసర్ చూసుకుంటే మనకు i7 13700 ప్రొసెసర్ అయితే చూస్ చేసుకున్నాం. అది కూడా K ప్రొసెసర్. 3 వేరియంట్స్ అయితే ఉంటాయి, K, KF అండ్ F. సో F అనేది ఒక నార్మల్ స్టాండర్డ్ వర్షన్ అనమాట. సో KF అనేది ఒక మీడియం అండ్ K అనేది ఓవర్ క్లాక్డ్, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నేనైతే K ప్రొసెసర్ అయితే చూస్ చేసుకున్నాను. దానికి దీనికి ప్రైస్ లో అంత డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ పర్ఫార్మెన్స్ లో మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఓవర్ క్లాక్డ్ కాబట్టి గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. F తీసుకున్నామంటే మనకు కన్ఫర్మ్ గా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం అయితే ఉంటుంది. గిగాబైట్ నుంచి GeForce RTX 3060 12GB గ్రాఫిక్ కార్డ్ అయితే చూస్ చేసుకున్నాను. సో నేను వచ్చేసి 4060 చూస్ చేసుకుందాం అనుకున్నాను, బట్ 4060కి దీనికి వచ్చేసి అరౌండ్ 15,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైస్ లో. సో అంత పెట్టడం అవసరం లేదు అనిపించింది నాకైతే. సో నేనైతే ఎక్కువ వీడియో ఎడిటింగ్ అండ్ సో స్లైడ్ గేమింగ్ కోసమే కాబట్టి సో హెవీ గేమ్స్ ఆడినా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేకుండా సో చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది. సో దీంట్లో ర్యామ్ చూసుకుంటే మనకు 32GB ర్యామ్ అయితే ఉంటుంది. సో 32GB ర్యామ్ 6000 MHz రీడింగ్ స్పీడ్ తో ఉన్న ర్యామ్ అయితే ఫిక్స్ చేయించాను. సో దీంట్లో స్టోరేజ్ చూసుకుంటే మనకు గిగాబైట్ నుంచి గిగాబైట్ సో 1TB Gen 4 స్టోరేజ్ అయితే చూస్ చేసుకున్నాను. ఫ్యాన్ అయితే సో కూలర్ మాస్టర్ 212 ఫ్యాన్ అయితే ఫిక్స్ చేయించుకున్నాను. SMPS చూసుకుంటే మనకు 750 వాట్ SMPS అయితే యూస్ చేసుకున్నాం. అది కూడా గిగాబైట్ కంపెనీ నుంచి. సో మానిటర్ చూసుకుంటే మనకు గిగాబైట్ నుంచి గిగాబైట్ G27F మానిటర్ అయితే చూస్ చేసుకున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ 27" IPS డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే 165 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఓవర్ క్లాక్డ్ అయితే మనకు 170 Hz దాకా అయితే రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా నేను గేమింగ్ ఆడాను, సో అలాగే ఎడిటింగ్ చేశాను. సో చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీంట్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది పీసీ మాత్రం. సో నేనైతే BGMI ఆడాను, ఆల్రెడీ ఫ్రీ ఫైర్ ఆడాను. సో దీంట్లో కూడా మనం గేమింగ్ ఆడేటప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. సో డిస్ప్లే అనేది ఆటోమేటిక్ గా తన 4K అయితే కన్వర్ట్ అయిపోతుంది సో గేమింగ్ ఆడేటప్పుడు. సో ఇదే మనకు పీసీ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది వచ్చేసి లైట్, మనం ఏమైనా లైట్స్ అదే మోడ్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నప్పుడు సో ఇప్పుడు చూడండి, నేను లైట్స్ మోడ్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా మనకు లైట్ మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో చాలా లైట్స్ అయితే వస్తుంటాయి. చాలా టూ కలర్స్ బ్లింక్ అవ్వడం, 1 కలర్
సో ఇలా మల్టీ కలర్ బ్లింక్ అవ్వడం ఇలాగైతే వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇదైతే మైక్ పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి మనం మామూలు పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. సో చూసారు కదా ఇదే టైప్ సి పోర్ట్ అయితే వచ్చింది. సో టైప్ సి పోర్ట్తో మనకు ఫ్యూచర్లో అయితే యూజెస్ అయితే ఉన్నాయి. ఇది వైఫై ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి వైఫై కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా సో ఇదైతే మానిటర్ కూడా గిగాబైట్ నుంచి, గిగాబైట్ బ్రాండింగ్. ఇదైతే నాకేంటంటే మల్టీ ఫంక్షన్, ఇదైతే చూడండి ఆటోమేటిక్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు.